100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసింది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి ఇది అమల్లోకి తీసుకురావడానికి వీల్లేదని ఇవాళ 12వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు నిరసన సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెను సింగరేణి కార్మికులు కూడా అటు సత్తుపల్లి కొత్తగూడెం నుంచి ఇటు గోలేటి వరకు కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకి ఏఐటీసీగా సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. సింగరేణి కార్మికుల సమస్యలు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ బోర్డు అమలు చేయాలని, ఏదైతే ఆపేశారో దాన్ని కొనసాగించాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయడానికి కమిటీ వేశారు, దాన్ని పరిష్కారం చేయాలని, అట్లాగే స్ట్రక్చర్డ్ సమావేశాలు అంగీకరించినటువంటి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ పైన కంపెనీ చెల్లించాలని, మారు పేర్ల మీద ఉన్నటువంటి కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, అట్లాగే డిస్మిస్ అయిన కార్మికులందరికీ ఒక అవకాశం కలిగించాలని ఈ సమ్మె నోటీసులో పెట్టాం. అంతేకాదు ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రభుత్వం కనుక ఈ యొక్క డిమాండ్ ఏదైతే 4 కోడులని రద్దు చేసుకోకపోతే వాటిని అమల్లోకి తీసుకొస్తే రైతాంగ పోరాటాన్ని ఏ విధంగా అయితే దేశంలో ప్రభుత్వం ఎదుర్కొన్నదో అదే పద్ధతుల్లో మొత్తం దేశ కార్మిక వర్గం పోరాడి వీటిని రద్దు చేసుకోవడానికి అవసరమైతే నిర్వాధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాము. ఈ 4 కోడ్లు రద్దు చేయాలి అని చెప్పేసి ఇప్పటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ 4 కోడ్ల రద్దు కొరకు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.